శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దాదాపు చూసుకున్నట్లయితే ఒక 6 మంత్స్ అనుకోండి. ఈ సంవత్సరంలో 6 మంత్స్ దాదాపు మొత్తం కాడకు వస్తున్నాయి. మిథున రాశి వారి జీవితం లోపల చాలా చూశారు, అంటే చాలా చూసారు, ఇంకా చాలా చూడాల్సింది కూడా చాలా ఉంది. పాయింట్ అది కూడా ఉంది కాబట్టి. కానీ ఒక విషయం తెలుసుకోండి, లాస్ట్ ఒక 1 మంత్ నుంచి కొన్ని విషయాలు చేంజెస్ అయితే అయ్యాయి. మరీ చేంజ్ ఇప్పుడు రావడానికి వచ్చింది. ఏంటి? రాశిలో గురువు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. ఈ 3 గ్రహాలు మిథున రాశి వారికి చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి, చాలా ముందుకు. కేవలం ఒక్క తప్పు చేయకూడదు వీళ్ళు. ఏంటి? ఆ ఒక్క తప్పు చేయకూడదు. ఆ ఒక్క తప్పు ఏంటి లాస్ట్కి చెప్తాను. కానీ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మిథున రాశి వారికి టైం బాగుంది. అంటే హోల్ ప్లానెట్ చూసుకున్న సరంగా చూసుకున్నది అన్ని గ్రహాలు మిథున రాశి వారు అనుకూలంగానే ఉన్నాయి. మీరు ప్రెజెంట్ గమనించండి, అన్ని గ్రహాలు వాయుతత్వ రాశిలో ఉన్నాయి, అలాగే అగ్నితత్వ రాశిలో ఉన్నాయి. జలతత్వ రాశిలో అలాగే పృథ్వీతత్వ రాశిలో ఎలాంటి గ్రహాలు లేవు. మిథున రాశి వారికి ఏంటంటే జలతత్వ రాశిలో అలాగే పృథ్వీతత్వ రాశిలో కనుక గ్రహాలు ఉన్నట్లయితే ఆ ప్లానెట్స్ సరిగ్గా ఫలితాలు ఇవ్వవు, సరిగ్గా రిజల్ట్స్ ఇవ్వవు. అని ఇప్పుడు ప్రెజెంట్ చూడండి, అన్ని గ్రహాలు వీళ్ళ కండిషన్లోనే ఉన్నాయి, తెలుసుకోండి. ఎందుకంటే కేంద్రంలో శాటర్న్ ఉన్నాడు, భాగ్యాధిపతి, అష్టమాధిపతి కేంద్రంలో. ఎవరైతే జ్యోతిషం చేస్తున్నారో, జ్యోతిషం నేర్చుకుంటున్నారో, జ్యోతిషం ప్రొఫెషన్ పెట్టుకున్నారో మిథున రాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 16th నుంచి నెక్స్ట్ మంత్ 16th వరకు చాలా బాగుంటుంది టైం మీకు చాలా బాగుంటుంది. టూ గుడ్ అని చెప్పుకోవచ్చు, అంటే చాలా బాగా అని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గురువు కేంద్రాధిపతి అవుతాడు. కేంద్రాధిపతి, సప్తమాధిపతి అలాగే దశమాధిపతి రాశిలో ఉన్నాడు, బెస్ట్. తృతీయాధిపతి సూర్యుడు అవుతాడు. చేస్తున్న ప్రయత్నాలు అంటే కర్మాధిపతి అదే తృతీయాధిపతి రాశిలో ఉన్నాడు. ఏదైనా కొత్తది అంటే ఏదైనా కొత్తది, బిగ్, చాలా బిగ్, ఇంతకుముందు ఎప్పుడు మీరు చేయలేనిది కొత్తది మీరు రిజల్ట్ ప్రయత్నించుతారు. అవుతుందా అంటే పని ముందుకు తప్పకుండా అవుతుంది, నేను కాదని చెప్పను. ఎందుకంటే గ్రహాలు సపోర్ట్ కూడా ఆ ప్రకారంగానే. ఇంకో పాయింట్, బుధుడు రాశాధిపతి. ఇదన్నీ చేయాలంటే సపోర్ట్ మనది ఇది ఉండాలి కదా, అందులో ఏదైనా హెల్ప్ ఉండాలి కదా, అది కూడా ఉన్నది. సెల్ఫ్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ ఉన్నది అందులో. దానివల్ల ఏంటంటే తప్పకుండా అవుతుంది. కేవలం ఒక విషయం తెలుసుకోండి, శుక్రుడు మీ పంచమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది చాలా బెస్ట్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడో తెలుసా? పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళది ప్రాబ్లం అవుతుంది. అలా ఎలా అంటున్నారని ప్రాబ్లం స్టార్టింగ్ ఇంత బాగా చెప్పారు, పార్ట్నర్షిప్లు ఎందుకని. శాటర్న్ కర్మకారకుడు. శాటర్న్ ఒక స్వభావం ఏంటంటే ఇద్దరు కలిసిన వ్యక్తుల్ని దూరం చేయడం. దూరం చేస్తే శాటర్న్కి ఏదైనా వచ్చుద్దా అంటే శాటర్న్కి ఏం రాదు, మనకి ఏదైనా చూపించడానికి వాళ్ళకి ఇది ఉంటుంది. శాటర్న్ 10th ఆస్పెక్ట్ సప్తమ స్థానం పైన ఉన్నది. సూర్యుడు అలాగే బుధుడు సంబంధం సప్తమ స్థానం పైన ఉన్నది. దాంపత్య జీవితం లోపల కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, చిన్న కండిషన్స్ ఉంటాయి. దాన్ని అంతా ఇది తీసుకోకండి. వైఫ్ హెల్త్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, కానీ గురు అనుగ్రహం ఉండడం వల్ల భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని ఖర్చులు అవుతాయి, కానీ రికవర్ అవుతారు, ఓకే. కానీ మీ కెరియర్ పట్ల ఎవరైతే సింగిల్గా ఉన్నారో, సింగిల్గా అంటే ఏంటంటే సొంతంగా ప్రొఫెషన్ చేస్తున్నారు, ఎవరైతే సొంతంగా బిజినెస్ ఉందో, సోలోగా బిజినెస్ ఎవరిది ఉందో వాళ్ళకు బాగుంటుంది. ఇద్దరు పార్ట్నర్స్ ఒకటే చోటి బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సరిగ్గా ఉండదు. ఎందుకంటే వీళ్ళ మనస్థితి ఒకేలా ఉంటుంది, వాళ్ళ మనస్థితి ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, చెప్తాను మీకు అర్థం అవుతుంది నేను చెప్పబోయే విషయాలు. మీ వ్యక్తిత్వంలో ఈ 3 గ్రహాల తత్వాలు ఇప్పుడు పెరుగుతాయి, ఓకే. జ్యోతిషం అంటే తత్వాన్ని బేస్ చేయడం. ఈ 3 గ్రహాల తత్వాలు ఇప్పుడు పెరుగుతాయి. అవతల వ్యక్తి మీ పార్ట్నర్ ఎవరైతేనో వాళ్ళ తత్వాలు కనుక బ్యాలెన్స్ లేకపోతే మీరు చెప్పింది వాళ్ళకి నచ్చదు, మీకు కోపం వచ్చుద్ది, నేను చెప్పింది ఎందుకు అవ్వట్లేదని. అరే నేను ఇంత బాగా చెప్తున్నా, ఇలా బిజినెస్ ప్లానింగ్స్ చెప్తున్నా, ఆ వ్యక్తి ఎందుకు ఇలా అర్థం చేసుకోలేకపోతున్నాడని కోపం వచ్చుద్ది. అందుకే పార్ట్నర్షిప్లోనూ సరిగ్గా ఉండదు, అంటే మైండ్ లోపల ఇద్దరిది అన్కన్విన్సెస్ ఉంటుంది. మరి సింగిల్గా చేసేవారిది పర్వాలేదు, చాలా బాగుంటుంది. నేను అనుకున్నది చేయాల్సిందే, అంతే. ఇక్కడ ఉన్నది ఇక్కడ రావాలి, అంతే. మైండ్లో ఉన్నది పేపర్ పైన ఉన్నది భూమి పైన. 3 స్టెప్స్ ఉంటాయి. అది అవుతుందా అంటే తప్పకుండా అవుతుంది. సపోర్ట్ ఎవరెవరిది ఉన్నది? గురువుది ఉన్నది, శుక్రుడిది ఉన్నది. తెలుసుకోండి. సప్తమాధిపతి గురువు అవుతాడు, పంచమాధిపతి శుక్రుడు అవుతాడు, ద్వాదశాధిపతి కూడా శుక్రుడే అవుతాడు. ఎందుకంటే శుక్రుడు పొజిషన్ తెలుసుకోండి. ఏదైనా రావాలంటే ఏదైనా పోవాల్సిందే. మరి పోతే అవుతుందా అంటే తప్పకుండా అవుతుంది. కానీ ఈ మధ్యలో కొన్ని అవుతాయి. ఒక విషయం తెలుసుకోండి,
డైరెక్ట్గా ఎప్పుడు ఏది అవ్వదు. ఏదో చమత్కారం మనం అంటుంటాం, ఏదో చమత్కారం అయిందని. చమత్కారం వెనకాల చాలా సైన్స్ ఉంటుంది. మనం కొద్దిగా దాన్ని ఆలోచించి డీకోడ్ చేస్తే మనకు అర్థమవుద్ది ఇలా ఎందుకు అయిందని. అవుతుందేమో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం తెలుసుకోండి. మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల కేతు అలాగే కుజుడు ఉన్నాడు. కేతు అలాగే కుజుడు. ఈ కుజుడు కనుక చూసుకున్నట్లయితే మీకు షష్ఠాధిపతి అవుతాడు. షష్ఠాధిపతి అలాగే ఏకాదశాధిపతి తృతీయ స్థానంలో గోచరం అయితే జరుగుతున్నది. తృతీయ స్థానంలో ఉపచయ భావాల్లో కనుక కుజుడు, శనిదేవుడు, సూర్యుడు వీళ్ళు కనుక ఉన్నట్లయితే, అంటే ఉపచయ భావాల్లో కనుక వీళ్ళ సంబంధం ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. లైఫ్ లోపల స్ట్రగల్ కూడా ఉంటుంది. స్ట్రగల్ అనుసారంగా రిజల్ట్స్ కూడా బెటర్గా ఉంటాయి. సపోజ్ నేను 10 రూపాయ పని చేస్తే నా రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే 11 రూపాయలది రిజల్ట్ ఉంటుంది. గ్రహాలు వ్యతిరేకంగా ఉంటే 10 రూపాయలు చేసిన పని ₹1 రిజల్ట్ వస్తుంది. అది గ్రహాల వల్ల అవుతుంది. ఎందుకంటే ఉపచయ భావాల్లో చూడండి, మీ రాశి తృతీయ స్థానంలో ఒకటి, దశమ స్థానంలో ఒకటి ఉన్నది ఉపచయ భావం. వీళ్ళు గ్రహాలు ఇద్దరు ఏవైతే సాటర్న్ అది కుజుడు ఏవైతే మీకు ఇస్తున్న రిజల్ట్స్ మీకు చాలా బాగా ఇస్తారు. వీళ్ళు అంటే డెవలప్ చేసుకోవాలి. ఎక్కడ డెవలప్ చేసుకోవాలి? కొద్దిగా మీరు అడ్వాన్స్ లోపల రావాలి. అడ్వాన్స్లో రావడం అంటే ఏంటంటే మీకు మీరు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలంటే తృతీయాధిపతి రాశిలో ఉన్నాడు కదా. తృతీయాధిపతి రాశిలో ఉన్నాడు. ఎవరు వెంటారో రాశాధిపతి వెంటారు. ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు. మీరు మార్పు చేసుకోగలుగుతారు. అని ఇంకొక విషయం ఏంటంటే మీ అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నారు. చేసే పని కూడా మారుద్ది. ఇప్పుడు ఎవరైనా జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే తప్పకుండా జాబ్ చేంజ్ చేయండి, పర్వాలేదు. ఎందుకంటే మీకు లాస్ట్ ఇప్పుడు నేను చెప్పాను ఈ మాట. లాస్ట్ ఒక 1 మంత్ అంటే 15th మే నుంచి 15th జూన్ చాలా భయంకరంగా ఉంటుంది. మీరు చూడలేరు ఆ పరిస్థితిని. అంటే అన్ని వైపులు చూసినా చూడడానికి బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చూడడానికి ఒక వస్తువు చాలా బాగుంటుంది, కానీ దాన్ని మనం ముట్టుకోలేము. చూడడానికి ఒక వస్తువు చాలా స్వీట్గా ఉంటుంది, దాన్ని మనం తినలేము. అంటే చూడడానికి ఉన్నాయి, కానీ దాని నుంచి మనం ఏం తీసుకోలేకపోతుంటాం. రాబోయే రోజుల్లో మీరు తీసుకుంటారు అవన్నీ. ఉద్యోగస్తులు ఎవరు వాళ్ళకు బాగుంటుంది. కేవలం నేను చెప్పాను ఏంటంటే 2 విషయాలు. అంటే ఫస్ట్ ఒకటి, దాంపత్య జీవితంలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అది వదిలేయండి. రెండోది చాలా మీకు ఒక మాట చెప్పాను, చాలా జాగ్రత్తగా. ఈ ఒక్క తప్పు మీరు చేయకుండా ఇంకా మీరు చాలా బాగుంటారు. ఇక మీరు మంచి టైం అయితే మొదలైంది అనుకోండి. ఏంటంటే వాణి పట్ల నియంత్రణ, మాట మీద నియంత్రణ చాలా అవసరం. ఎక్కువగా మాట్లాడకండి. మీ మైనస్ పాయింటే అది ఉన్నది. మీరు ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ అస్సలు మాట్లాడకండి. ఏది చెప్పకండి చేసే ముందు. ఇక నీ అంతు చూస్తాను, ఇక నేను చేసి చూపిస్తా, అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. నీకు చేయాల్సిన అవసరం ఉంటే మీరు చేస్తారు ఆటోమేటిక్గా. చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉంటుందండి మీకు? సపోజ్ మీరు చేసిన దాని రిజల్ట్స్ మీరే చూస్తారు. వాళ్ళకేంటి అవసరం, పక్క వాళ్ళకి కాదు కదా. కాబట్టి నేను చెప్పాల్సిందంటే వాణి పట్ల నియంత్రణ చాలా అవసరం. ఇది కనుక మీరు పెట్టుకోలేకపోవట్లయితే ఈ ప్రెజెంట్ ఉన్న గ్రహాల కాంబినేషన్ మీకు హెల్ప్ అంతా చేయదు. ఒకవేళ చేసిన 50 to 60% అవుతుంది తప్ప మీరు దీని హోల్ రిజల్ట్స్ అనేది మీరు చూడలేకపోతారు. ఇది తెలుసుకోండి. అందుకే మాట పట్ల నియంత్రణ చాలా అవసరము. ఎవరి గొడవల్లో మీరు వెళ్ళకండి. మీరు మీ పని, మీ థింగ్స్ ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఉండండి. పని పట్ల ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంట్లో ఉంటే కొన్ని చిన్న చిన్న గొడవలు కూడా అవుతాయి, నేను చెప్తున్నా. కాబట్టి ఇంట్లో ఎక్కువ చేయకండి, బయట ఉండండి. అని ఏదైనా యాత్రలు కూడా కనబడుతున్నాయి, ట్రావెలింగ్స్ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే మీ షష్టాధిపతి తృతీయ స్థానం నుండి సప్తమ స్థానం తోటి 9th హౌస్ చూస్తున్నారు కదా. 9th లో దశమ స్థానంలో దశమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల, రాశిలో ఉండడం వల్ల కొన్ని ట్రావెలింగ్స్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మంచి ట్రావెలింగ్స్ అవుతాయి, పర్వాలేదు. అంత ఈ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక మాట తెలుసుకోండి, రాశి నుంచి 5th హౌస్ పైన 5th లార్డ్ కనుక చూసుకుంటే ఏకాదశ స్థానం లోపల మీ ప్రథమ సంతానం కెరియర్ లోపల ఏదైనా ప్రాబ్లం కనుక ఇంతకు ముందు ఉన్నట్లయితే అది ప్రాబ్లం రాబోయే రోజుల్లో తగ్గుతుంది. వాళ్ళ కెరియర్ లోపల కొద్దిగా గ్రోత్ కూడా కనబడుతుంది. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారికి జెండా పైకి ఎదగాల్సిన టైం అయితే ప్రెజెంట్ రానే వచ్చింది. ఇక మీరు ఫోకస్ మీ పట్ల, మీరు బయట వాళ్ళ పని అస్సలు పెట్టకండి. మీరు మీ ప్లాన్, మీ పని, ఇంతే. మిగతా ఎందులో ఎక్కువ ఇన్వాల్వ్ అస్సలు అవ్వకండి. బిజీ అవ్వండి, చాలా బాగుంటారు. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదువుకోండి. తృతీయ స్థానంలో కేతును, 9th హౌస్లో రాహునుడు. పితృకు సంబంధించిన అంటే పితృదేవతలకు సంబంధించిన కొన్ని పూజలు కనుక చాలా అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి. చాలా బాగా టైం అయితే ప్రెజెంట్ మీకు నడుస్తుంది, చేయండి. శ్రీమాత్రే నమః. మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం
విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి.